నమస్తే టారెట్ ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మే నెల మనందరికీ ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 2 కార్డ్స్ పైన ఉన్న కలర్స్ చూడండి, షేప్స్ చూడండి. సో మీకు ఏ కార్డ్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు వీటికి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పాయిల్ సెలెక్షన్ చేసుకోలేము అంటే డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పాయిల్ సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. అండ్ మే నెల మనకి తేబోతున్న బిగ్ చేంజెస్ ఏ దీంట్లో అయినా కానీ, మన కెరియర్ వైజ్, మన హెల్త్ వైజ్, రిలేషన్షిప్ వైజ్, వెల్త్, మనీ వైజ్ మనం అన్ని విధాలుగా చూద్దాము. సో అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే టీ లీఫ్ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఫస్ట్ మనం గైడెన్స్తో వెళ్దామా లేకపోతే టారో చూద్దామా? నాకెందుకో ఫస్ట్ ఆ బిగ్ బ్లెస్సింగ్సే చూద్దాం అనిపిస్తుంది. ఫస్ట్ కొంచెం రెట్టింపు ఉత్సాహంతో మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న బిగ్ బ్లెస్సింగ్స్ ఏంటి మే నెలలో మనం ఇప్పుడు చూద్దాం. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళు ఏం శుభవార్తలు వినబోతున్నారు, మే నెలలో వీళ్ళకి ఏం వస్తుంది అనేది ఫస్ట్ మనం చూద్దాము. మీకు స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ కొంచెం సప్పగా స్టార్ట్ అయినా కానీ మంత్ ఎండ్ అయ్యేటప్పటికే మీకు చాలా ఉత్సాహం అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ వచ్చి డాగ్స్, మౌంటైన్ రౌడ్స్, టార్చ్, సన్, బ్యూటిఫుల్. సో ఇక్కడ మీకు టీ లీఫ్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీ ఫ్రెండ్స్, మీ చిన్ననాటి స్నేహితుల్ని ఎవరినో ఈ నెలలో మీరు కలవబోతున్నారు. మీకు దూరమైన స్నేహితులు మళ్ళీ మీకు దగ్గర అవ్వబోతున్నారు. లేదు మీరు కొత్త స్నేహం మీకు దొరకబోతోంది ఈ నెలలో. తద్వారా మీకేంటంటే మీరు ఏ దారిలో అయితే నడుస్తున్నారో ఈ దారిలో వెళ్తే మీరు అనుకున్న విధంగా సక్సెస్ రాదేమో, మనం ఇలాంటి దారిలో వెళ్దామా లేకపోతే మనం ఈ దారిలో వెళ్దామా అని మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేయడం కానీ, లేదు మీకు దొరుకుతున్న ఈ స్నేహితుల గైడెన్స్ వల్ల కానీ, లేదు మీకు డివైన్ ఫోర్సెస్ వల్ల కానీ మీకు అలాంటి దారి దొరికి మీరు సక్సెస్ని అయితే పొందబోతున్నారు. మీకేంటంటే ఎప్పుడైతే మీకు ఈ సక్సెస్ వస్తుందో ఈ సక్సెస్ ఎవరి వల్ల సాధ్యమైందో, ఎఫర్ట్స్ మీరే ఆ దారిలో నడిచినారు, కానీ ఆ దారి చూపించిన వారు లేదు ఆ దారి ఏర్పరిచిన వారిపైన మీకు ఎనలేని గౌరవం పెరుగుతుంది కదా. మీరు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలనో లేకపోతే గ్రాటిట్యూడ్ వ్యక్తపరచాలనుకుంటారు కదా. సో ఈ గ్రాటిట్యూడ్ మీరు ఎవరి పట్లయితే వ్యక్తపరుస్తున్నారో అది యూనివర్స్ కావచ్చు, డివైన్ ఫోర్సెస్ కావచ్చు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ. సో ఆ విధంగా మీకు ఈ గ్రాటిట్యూడ్ ఏదైతే అలవాటు అవుతుందో దీనివల్ల మీకు స్పిరిచువల్ అవేకనింగ్, ఎన్లైటన్మెంట్ అనేది జరుగుతుంది. మీకు అవేర్నెస్ పెరుగుతోంది, ఏ విధంగా మనం ఏం చేస్తే ఏ విధంగా మనం దేన్ని సాధించుకోవచ్చు, పొందొచ్చు అనే అవేర్నెస్ పెరుగుతుంది. తద్వారా మీ జీవితంలోకి కొత్త ఎనర్జీస్ వస్తున్నాయి. ఈ కొత్త ఎనర్జీస్ మీకు కొత్త ఆనందాలను తీసుకొని వస్తుంది. అండ్ మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా మీరు దేన్నైనా సాధించగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ లేక వస్తున్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, మనకి హెల్త్ అంత బాగుంటే మనం దేన్నైనా పొందగలుగుతాము, ఎంతైనా శ్రమించగలుగుతాం. సో ఆ విధంగా మీ లైఫ్లో ఈ బిగ్ మార్పులు అనేటివి వస్తున్నాయి. సో ఈ బిగ్ మార్పులతో పాటు మీకు ఇంకా ఏ దీంట్లో మీరు మేజర్ సక్సెస్ని చూడడం కానీ, లేదు మేజర్గా మీకు ఏది మీ లైఫ్లో మీకోసం ఎదురు చూస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ ఒక 6 కార్డ్స్ ఉన్నాయి. బాబా ప్లీజ్ గైడ్ మీ. వెల్త్, ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే ఈ నెలలో వీలైనంత ధనాన్ని మీరు
పొందబోతున్నారు. సో మనీ బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే ఆ మనీ బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి మీరు ఈ నెలలో మంచిగా ఫినాన్షియల్గా ఎదగబోతున్నారు, వెల్త్ని అట్రాక్ట్ చేయబోతున్నారు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని నేను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను కదా. సో ఇక్కడ వెల్త్తో పాటు హెల్త్ కూడా బెటర్ అవుతుంది. మనం ఇప్పుడు టారో కార్డ్స్ ద్వారా చూద్దాం మీకు ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయి మే నెల కోసం అని చెప్పి. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, ఏస్ ఆఫ్ వెజల్స్ అంటే ఏస్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్, జడ్జ్మెంట్ కార్డ్. సో ఈ 3 మనకి టారో నుంచి వస్తే మనం ఇప్పుడు గైడెన్స్ కార్డ్స్ నుంచి మనకి ఏమొస్తున్నాయో చూద్దాం. ఓకే, ఏస్ ఆఫ్ వెజల్స్ కింద ప్యాషన్, మనకి స్ట్రెంగ్త్ కార్డ్కి ఏమొస్తుందో చూద్దాం. మైండ్ఫుల్నెస్, బ్యూటిఫుల్, జడ్జ్మెంట్. దేంట్లో వస్తుంది మనకి జడ్జ్మెంట్? సో జడ్జ్మెంట్కి క్లారిఫికేషన్ కార్డ్ కింద గైడెన్స్ రూపంలో మనకి ఏం తెలపాలనుకుంటున్నారు? ఫార్ జడ్జ్మెంట్ మనకు వస్తున్న క్లారిఫికేషన్ కార్డ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కార్మిక్ జస్టిస్ అంట, బ్యూటిఫుల్. పైల్ నెంబర్ 1 టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ మీకు వచ్చి నాలెడ్జ్ ఉంది, ఇక్కడ వచ్చి 10 ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో 10 ఆఫ్ పెంటికల్స్ నాకు ఇక్కడ ఏం చెప్తోంది అంటే మీరు సక్సెస్ని చాటుకోబోతున్నారు, మీరు సక్సెస్ అవుతున్నారు అండ్ ఆ సక్సెస్ని చాటుకోబోతున్నారు. మీ లైఫ్లోకి సమృద్ధి వస్తుంది, ఫినాన్షియల్గా మీరు ఒక మంచి స్టేబుల్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. మీకు ఈ ఫినాన్షియల్గా మీకు వస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో, మీరు సంపాదించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని మీ లైఫ్ని మీరు ఇంకొంచెం బెటర్ చేసుకోబోతున్నారు. ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ వెజల్స్ కింద మనకి ప్యాషన్ కార్డ్ వచ్చింది. సో మీరు చాలా ప్యాషనేట్ ఎనర్జీస్లోకి వెళ్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద హార్ట్ కనిపిస్తుందా మీకు? సో మీ లైఫ్లోకి లవ్ వస్తుంది, ప్రేమ వస్తుంది, మీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, మీ ఎమోషన్స్కి ఫీలింగ్స్కి ఇప్పుడు ప్రాపర్గా విలువ దొరుకుతుందన్నమాట. ఇంతకుముందు మీ ప్రేమకు అంత విలువ లేదు. మీరు ఎంత ఇతరులపైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కోసం ఏం చేసినా కానీ దాన్ని అస్సలు గుర్తించేవాళ్ళు కాదు, పైపెచ్చి మిమ్మల్ని చులకన చేసేవాళ్ళు. సో ఈ చులకన భావం ఏదైతే మీ పట్ల వ్యక్తపరుస్తున్నారో అలాంటి భావాలు వెళ్ళిపోయి మీ పైన నిజంగానే ప్రేమ ఏర్పడుతోంది. సో మీరు ప్యాషనేట్ ఎనర్జీస్లోకి వస్తున్నారు. మీరు ఏదైతే ప్రేమగా చేస్తున్నారో అంతే విధంగా మీరు ప్రేమని తిరిగి పొందడమే కాకుండా మంచి ఫలితాలు కూడా ఇప్పుడు మీరు పొందబోతున్నారనమాట. సో మీ లైఫ్లో న్యూ లవ్ అనేది ఉంది, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మీ ప్యాషన్ దేని పట్ల అయితే ఉందో, మీరు దేని పట్ల అయితే విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారో అలా ఆసక్తికరమైన విషయాలు మీ లైఫ్లో ఈ నెలలో జరగబోతున్నాయి. అండ్ దేని పట్ల అయితే మీకు ఆ ఆసక్తి ఉందో ఆ ఆసక్తి వైపు మీరు ఇప్పుడు వెళ్ళబోతున్నారనమాట, విత్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, పవర్, కాన్ఫిడెన్స్. చూడండి ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ కార్డ్ కింద మైండ్ఫుల్నెస్ వచ్చింది. మీరు ఇప్పుడు ఏం చేసినా కానీ చాలా మైండ్ఫుల్గా చేయబోతున్నారు. అంటే ఇంతకుముందు అంత ఆలోచించుకోకుండా తొందరపడి ఏమైనా నిర్ణయాలు తీసుకొని ఏదన్నా అనిపిస్తే వెంటనే మీరు కమిట్ అయిపోవడం కానీ, ఎవరికన్నా ప్రామిసెస్ చేయడం కానీ, ఆ తర్వాత అయ్యయ్యో మనం ఇట్లా ప్రామిస్ చేస్తున్నామే, మనం దీన్ని నిలుపుకోగలుగుతామా లేదా అని చెప్పి ప్రామిస్ చేసేసిన తర్వాత ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ప్రామిస్ చేయకముందే ఆలోచిస్తున్నారు. మీ శక్తి ఏంటి, మీ యుక్తి ఏంటి, మీ ట్రూ పవర్ ఏంటి, మీరు దేనికి సమర్థులు, మీ సామర్థ్యం ఏంటి, ఇవన్నీ మీరు బాగా తెలుసుకున్నారు. లైఫ్లో చిన్న పెద్ద మనకి ఏవైతే చెప్తున్నారో వాటిని ఇంతకుముందు మీరు చిన్నవాళ్ళు మీరేంటో నాకు చెప్పడము, మీరు పెద్దవాళ్ళు మీరు చెప్తూ ఉంటారు కానీ మీకేం తెలుసు ఇప్పుడు మేమేం కష్టపడుతున్నామో, ఇలాంటి ఆలోచన ధోరణి, ఇలాంటి యాటిట్యూడ్ నుంచి బయటకు వస్తున్నారనమాట. ఇప్పుడు చాలా తెలివిగా మీరు ఎవరు ఏం చెప్పినా కానీ గ్రహించి మీకు నచ్చిన విధంగా, మీకు కరెక్ట్ అనుకున్న విధంలో మీరు ముందరకు వెళ్తున్నారు. మీరు ఇప్పుడు చాలా అంటే చాలా మైండ్ఫుల్గా, ఇంతకుముందు ఎక్కువ హార్ట్ ఎనర్జీస్ ఉపయోగించి ఉంటారు. సో అందుకనే ఎక్కువ ఎమోషనల్గా ముందరకు వెళ్ళినారు కాబట్టి బాగా ఎదురు దెబ్బలు తగిలినంటే. ఇప్పుడు మనసుతో మనం
నిర్ణయాలు తీసుకున్నాము అంటే మనమే రివర్స్లో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం నా బుద్ధికి నా తెలివితేటలకి పని చెప్తాను అని ఇప్పుడు మీ బుద్ధికి తెలివితేటలకి పని చెప్పడంతో మీరు ఇంకా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తున్నారు. ఇంతకుముందు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు ఆ పిల్లి ఎనర్జీస్లో ఉంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు అమ్మో నేను పిల్లితో కాదు పెట్టుకునింది, సింహంతో పెట్టుకున్నాను, వీళ్ళకి సింహంకు ఉన్నంత శక్తి ఉంది, ప్రేమగా వీళ్ళతో ఉంటే సింహం కంట్రోల్లో ఉంటుంది, అలా కాకుండా మనం కానీ వీళ్ళకి అగెయిన్స్ట్గా పోయినామంటే సింహం ఏంటంటే విజృంభిస్తుంది అనేది మీ చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇప్పుడు వాళ్ళు కూడా మీతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారనమాట. మీలో ఎనలేని శక్తి వస్తుంది. మీరు చాలా మైండ్ఫుల్గా విత్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే ఇప్పుడు మనకి చాలా ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు మనం ఆచరణ వైపు పెట్టాలి అన్నప్పుడు మనకి చాలా భయాలు కూడా ఏర్పడతాయి. మీరు ఆ భయాలని అధిగమించి మీరు ఏవైతే ఆలోచనలు అనుకుంటున్నారో వాటిని ఆచరణ వైపు పెడుతున్నారు. మీరు ఇప్పుడు ధైర్యంగా వాటిని ఆచరణ వైపు పెడుతున్నారు కాబట్టి మీరు మంచి ఫలితాలని పొందుతున్నారు. ఇక్కడ జడ్జిమెంట్, కార్మిక్ జస్టిస్, మీకు ఏదైతే ఆ కర్మ అటాచ్ అయినిందో, అమ్మో ఆ చెడు కర్మ మీతో విపరీతంగా ఆడుకునింది. ఇన్జస్టిస్ అంటే మీకు అన్యాయం జరిగింది, మీరు చాలా రోజులు ఆ అన్యాయం జరిగిన ఎనర్జీస్లోనే ఉండిపోయినారు. ఇప్పుడు ఆ అన్యాయం జరిగిన ఎనర్జీస్లోంచి బయటపడుతున్నారనమాట. మీకు ఆ కార్మిక్ జస్టిస్ జరుగుతోంది. ఇప్పుడు ఇంకా మీతో ఎవ్వరూ ఏం చేయలేరు. వాళ్ళు మీ వెనకల మీ గురించి తప్పుగా మాట్లాడి చెడుగా మాట్లాడి ఉంటే అట్లాంటి వాళ్ళు మొత్తం వాళ్ళ బండారం మొత్తం వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఇన్ని రోజులు మీ గురించి చెడుగా మాట్లాడి వాళ్ళేదో పెద్ద గ్రేట్, తోపులు, తురుములు అని నిరూపించుకొని ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బుద్ధి వాళ్ళే బయట పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పులు కూడా వాళ్ళ నోట్లోంచి బయటకు వచ్చేస్తాయి. అండ్ అలా మీ వెనకాల మాట్లాడి మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు ఎవరో మిమ్మల్ని ఈ నెలలో సారీ అడగడం కూడా జరుగుతుంది. డైరెక్ట్గా వచ్చి మీకు సారీ చెప్పకపోయినా కానీ ఇతరుల ద్వారా అయినా మీకు సందేశం పంపిస్తారు దట్ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు బాధపడుతున్నారు అనేది. సో మీకు కార్మిక్ జస్టిస్ ఈ నెలలో జరుగుతోంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలానే మీకు ఎవరైతే చెడు చేసినారో, తెలిసి చెడు చేసినారో, తెలిసి మీ గురించి మాట్లాడినారో, తెలిసి మిమ్మల్ని చాలా బాధ పెట్టినారో, అలాంటి వాళ్ళందరూ వాళ్ళు చేసుకున్న చెడు కర్మకి ఈ నెలలో ఫలితాలని, మీరు ఎట్లయితే మీ మంచి కర్మకి ఫలితాలను పొందుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ చెడ్డ కర్మకి ఫలితాలను పొందుతున్నారు. జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది ఇక్కడ. సో జడ్జిమెంట్ కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే మీకు కొత్తగా మళ్ళా మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రీబర్త్ ఉందన్నమాట. కొంతమందికి అంతా అయిపోయింది అనుకొని బాధపడుతుంటే ఏం అయిపోలేదు, ఇక్కడి నుంచే కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ నెల మీకు అది పునాది అవుతుంది. ఇప్పుడు మనకి చూడండి, మనకి జనవరి నుంచి జూన్ వరకు మనకి ఒక సైకిల్ అయితే జూలై నుంచి డిసెంబర్ వరకు ఇంకొక సైకిల్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటారు కదా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ చివరికి వచ్చేటప్పటికే మీకు కార్మిక్ జస్టిస్ జరుగుతోంది, మీకు న్యాయం జరుగుతోంది, మీకు ఆదరణ పెరుగుతోంది, మీ సామర్థ్యం ఇతరులకి తెలుస్తోంది, మీరు ఎంత ప్యాషనేట్గా అంటే మీ వాక్కు ఫలిస్తుంది, మీరు ఎంత మంచిగా ఇతరుల కోసం కోరుకుంటారో వాళ్ళకి అంత మంచి జరుగుతుంది. అలాంటి 10 మంది మంచి కోరుకునే మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఏమవుతుంది, మీరు ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో, ఎవరి వల్ల అయితే మీరు నష్టపోతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే వెంటనే కర్మ అనేది హిట్ చేస్తుంది. కొంతమందికి వెంటనే హిట్ చేయొచ్చు, కొంతమందికి కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ మీకు మటుకు ఆ కార్మిక్ జస్టిస్ అనేది జరుగుతుంది. ఎవరైతే మీ లైఫ్తో మెస్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని క్షోభకి గురి చేశారో వాళ్ళైతే వాళ్ళ కర్మని వాళ్ళు అనుభవించబోతున్నారు. మీ లైఫ్లోకి అయితే కొత్త ప్రేమ వస్తుంది, మీరు మంచి ప్యాషనేట్ ఎనర్జీస్లోకి వస్తున్నారు, మీకు శక్తి పెరుగుతోంది, మీరు చాలా మైండ్ఫుల్గా, చాలా ప్రాక్టికల్గా, లాజికల్గా, విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ మీరు మీ లైఫ్ని మీరు ఇంకా బెటర్గా చేసుకోబోతున్నారు. మీకు రీబర్త్ అనేది ఉంది, మీకు మళ్ళీ సెకండ్ ఛాన్సెస్ వస్తున్నాయి. పొరపాటున ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నాము అన్న దగ్గర మళ్ళీ మీకు ఛాన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. మీకు జరగాల్సిన న్యాయం జరుగుతోంది. కర్మ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళనైతే వదలడం లేదు. మీ లైఫ్లోకి కొత్త స్నేహాలు లేదు, ఆల్రెడీ
మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి మీరేంటో తెలుసుకున్న వాళ్ళు మీకోసం వెనక్కి వస్తున్నారు. తద్వారా మీరు సక్సెస్ పొందుతున్నారు. మీ లైఫ్లోకి హ్యాపీనెస్ వస్తుంది. మీరు స్పిరిచువల్గా డెవలప్ అవ్వబోతున్నారు. మీ లైఫ్లోకి సమృద్ధి, అబండెన్స్, వెల్త్ వస్తున్నాయన్నమాట. ఫినాన్షియల్గా మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. ఫైనల్గా ఒక్క టారో కార్డ్ మొత్తంని సమ్ చేయాలంటే ఓకే, ఒక్కదాంతో చెప్పలేరంట. మీకు కొన్ని కార్డ్స్ వచ్చినాయి, మనం తీసుకుందాం. 7 of Wands, 7 of Cups, 10 of Cups, ఈ 5 of Pentacles రివర్స్లో పడింది. సో మీ లైఫ్లో మీకు ఏవైతే డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయో, మీ లైఫ్లో మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టిందో, మీ లైఫ్లో మీరు దేంట్లో అయితే సక్సెస్ చూడాలనుకొని ఆ సక్సెస్ చూడలేక మీరు బాధపడుతున్నారో అలాంటి వాటిని మీరు నిలబడి పోరాడి మీకు ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకొని వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారనమాట. ఈ నెలలో మీరు అలా ఇది వరకు బాధపడిన చాలా వాటికి ముగింపు వచ్చేస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది, మీకు సొల్యూషన్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఏంటంటే మీరు పట్టుదలతో మీరు సాధించుకున్న విజయము. మీకు ఇక్కడ చాలా న్యూ ఆపర్చునిటీస్ అనేటివి ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఆప్షన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఏం కావాలి అనేది. అండ్ ఈ చూస్ చేసుకునే దాంట్లో మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్గా నిలుస్తుంది. అండ్ మీ ఫ్యామిలీకి ఏదైతే కరెక్టో మీరు దాన్ని చూస్ చేసుకొని మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయబోతున్నారు. బ్యూటిఫుల్. సో ఈ హ్యాపీ లైఫ్ మీకు ఇంకా మంచి హ్యాపీనెస్ని ఇవ్వాలి. అండ్ మీకు ఈ నెల మీరు అనుకున్న వాటిలో అంతా మీరు మంచి సక్సెస్ని పొంది మీరు లైఫ్లో ఒక మంచి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఫస్ట్ మనం టీ లీఫ్ కార్డ్స్తో చూద్దాము. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎలాంటి బిగ్ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అనేది. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఓకే, అ మీటింగ్ విత్ అ స్ట్రేంజర్ కుడ్ బీ ఇంపార్టెంట్. మీరు ఈ నెలలో ఎవరినో కొత్త వ్యక్తుల్ని కలవబోతున్నారు. ఈ మీటింగ్ మీకు చాలా లాభసాటిగా ఉండబోతోంది. మీకు కొత్త దారులు ఓపెన్ అప్ అవ్వడం కానీ, మీకు వీళ్ళ ద్వారా మీరు అనుకున్న వాటిని మీరు కంప్లీట్ చేసుకోవడం కానీ, లేకపోతే వీళ్ళ సావాసంతో, లేకపోతే వీళ్ళ పరిచయంతో మీకు ఇది వరకు మీరు ఏదన్నా పొందవలసినవి ఆగి ఉంటే అలాంటివి పొందడం కానీ. సో మీకేదో ఇంపార్టెంట్ మీటింగ్ అయితే జరపబోతున్నారు ఈ నెలలో స్ట్రేంజర్స్తో. అది ఒక స్ట్రేంజర్ రూపంలో మీకు పరిచయమైనా కానీ వీళ్ళు మీ లైఫ్లో ది బెస్ట్ ఇవ్వబోతున్నారనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ మీకు క్యారేజ్ వచ్చింది, అ జర్నీ ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్. మీరు ఈ నెలలో ప్రాణాలు చేయబోతున్నారు. సో ఈ ప్రాణం ఏదైతే చేస్తున్నారో దీనివల్ల మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది వరకు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఈ ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఈ జర్నీలో మీరు ఎవరినో స్ట్రేంజర్ని మీట్ అవ్వబోతున్నారు. ఈ ప్రయాణంలో ఈ మీట్ అవుతున్న స్ట్రేంజర్ వల్ల మీ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవుతున్నారనమాట. సో ఫైనల్గా మనకు వస్తున్న బిగ్ బ్లెస్సింగ్ ఏంటి? ఈ నెలలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరినన్నా కలుస్తున్నప్పుడు ఫస్ట్ ఆ కలయిక ఎందువల్ల జరుగుతోంది, దీనికి ఎలాంటి రిజల్ట్స్ ఉండొచ్చు ఈ కలయిక వల్ల అనేది ఒక అంచనా వేసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ నెలలో కొంచెం స్లోగా నిదానంగా మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీకు ఈ నెలలో విక్టరీ ఉంది. మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు ఇదివరకే చేస్తున్న వాటికి కానీ, లేదు మీరు ఈ నెలలో ఏదన్నా ప్రారంభిస్తే దాంట్లో మీకు విజయం ఉంది, విక్టరీ ఉంది. సో ఈ మేజర్ విక్టరీ ఏ రూపంలో వస్తుందో మీకు చూద్దాం. ఇవి ఆస్ట్రల్ కార్డ్స్. నాకు ఎందుకో ఈ సెంటర్ కార్డ్ తీసుకోవాలని ఉంది. కెరియర్, మీకు ఈ నెలలో కెరియర్లో విక్టరీ కనిపిస్తుంది. మీరు చాలా చాలా హ్యాపీ టైమ్స్ని చూడబోతున్నారు. సో ఈ హ్యాపీనెస్ వచ్చి మీ లైఫ్లో ది బెస్ట్ థింగ్స్ని ఓపెన్ అప్ చేస్తుంది. సో కెరియర్ పరంగా మీరు మంచి సక్సెస్ని అయితే చూస్తున్నారు. ఇప్పుడు టారో పరంగా మనకేం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాము. ఇక్కడ రిలేషన్షిప్స్ కూడా బెటర్ అవుతున్నాయి. అక్కడ హ్యాండ్ షేక్ కనిపిస్తుంది కదా మనకి. సో రిలేషన్షిప్స్ కూడా బెటర్ అవుతున్నాయి. మీరు ఏదైనా కొత్త వెహికల్స్ కొనుక్కోవడానికి కూడా మీకు ఈ నెలలో మీరు కొత్త వెహికల్స్ని కూడా కొనబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బండి కనిపిస్తుందో, సో మీకు ఏదైనా కొత్త బండి కొనుక్కోవాలనుకుంటే మీరు ఈ నెలలో
కొనుక్కోవడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కింగ్ ఆఫ్ వెజల్స్ వచ్చింది, అంటే కింగ్ ఆఫ్ కప్స్. మనం ఇంకొక 2 కార్డ్స్ తీసుకొని గైడెన్స్ కార్డ్స్ ఇంకొన్ని తీసుకొని చెప్పుకుందాము. సో ఎక్కువ ఆలోచించకండి, ఇంకా ఆలోచించే టైం అయిపోయి ఏవైతే మనం ఆల్రెడీ ఆలోచించుకున్నామో వాటిని ఆచరణ వైపు పెట్టి మనం పొందాల్సిన ఫలితాలు పొందే టైం అయితే మీకు వచ్చేసింది. మీరు ఖచ్చితంగా ఆ విక్టరీని పొందబోతున్నారు. మీ కెరియర్ ఇప్పుడు బెటర్ అవుతుంది. సో ఇప్పుడు మనకేంటంటే సంవత్సరంలో జనవరి నుంచి జూన్ వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయితే, జూలై నుంచి డిసెంబర్ వరకు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో మీకు లాస్ట్ డేస్ ఇప్పుడు మనకి మే జూన్ ఏదైతే ఉందో ఇవి మీకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అంటే ఏంటంటే మీకు ఒక జోష్ని నింపుతున్నాయి. ఇదేదైతే జోష్ మీలో నింపుతున్నాయో ఈ 2 నెలలు, మిగతా నెలలకి మీకు ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. సో ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, హ్యాంగ్డ్ మ్యాన్ నాకు ఇక్కడ మీకు ఈ కింగ్ ఆఫ్ వెజల్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ డెడ్లీ కాంబినేషన్. అసలుకి ఈయన ఏంటంటే చాలా ఎమోషనల్గా, అంటే చాలా ఇంట్యూటివ్ అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్. ఈ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని ఆయన ఇంట్యూషన్ని ఉపయోగిస్తే ఆయన ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు, ఎలాంటి వాటినైనా సాధించగలుగుతాడు. చాలా ప్రాక్టికల్గా, లాజికల్గా తను అనుకున్న వాటిని తను ఫినిష్ చేసుకోగలుగుతాడు. తద్వారా తనలో ఏదైతే ఆ విజ్డమ్ ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నాడో, అంటే ఎవరికి చూపించని కొన్ని క్వాలిటీస్ మీరు ఈ నెలలో ఇతరులకి పరిచయం చేయబోతున్నారు. ఇప్పుడు వరకు వీళ్ళకి ఏం చేత కాదు, వీళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడే, అంటే వీళ్ళు ఏదో స్టక్ ఎనర్జీస్లో ఉంటారు, ఎంతసేపు దేన్నో ఆలోచించుకుంటా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయగలుగుతారులే, వాళ్ళు ఇది అసలుకే చేయలేరు, ఇలాంటి ఫీలింగ్స్లో కానీ ఎవరన్నా ఉంటే ఇక్కడ చూడండి పైన 4 ఆఫ్ స్టావ్స్ ఉంది, అంటే 4 ఆఫ్ వాండ్స్, కంప్లీషన్స్. ఇలాంటి ఫీలింగ్స్లో ఇలా మిమ్మల్ని ఎవరన్నా అండర్ఎస్టిమేట్ చేసింటే వాళ్ళకి ఇప్పుడు మీ పవర్ చూపించబోతున్నారు. ఇక్కడ కొంతమందికి మ్యారేజెస్ ఫిక్స్ అవ్వడం కానీ, ఇంట్లో సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి, మేలో కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఔరా అని ముక్కుపైన వేలేసుకునే రోజులు వస్తున్నాయి అన్నమాట. మీ ట్రూ పొటెన్షియల్, మీకు జరిగే ఈ శుభకార్యంతో మీ ట్రూ పొటెన్షియల్ బయటకు వస్తుంది. మీలో ఎంతసేపు ఎమోషనల్గా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసే పర్సనే కాదు, ఏదన్నా కష్టం వస్తే నిలబడి దాన్ని అధిగమించే పర్సన్ని ఇప్పుడు చూడబోతున్నారనమాట. సో మీ ప్రొఫెషన్లో కూడా మీరు ఇప్పుడు అలాంటి హర్డిల్స్ని మీరు అధిగమించబోతున్నారు. మీ పర్సనల్ లైఫ్, మీ ప్రొఫెషనల్ లైఫ్ బెటర్ అవుతుంది ఈ నెలలో అయితే మటుకు. మీకు రెండిట్లో కూడా మీరు హ్యాపీనెస్ని చూడబోతున్నారనమాట. మనం ఇప్పుడు క్లారిఫికేషన్కి కొన్ని కార్డ్స్ తీసుకున్నాము గైడెన్స్కి. రెసిలియన్స్, మీలో అది పెరుగుతుంది, మీలో సామర్థ్యం పెరుగుతుంది, మీలో ఓపిక పెరుగుతుంది. సో ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఎమోషనల్ అయిపోయి, మూడీ అయిపోయి, తొందరపడి మాట్లాడేసి, బాధపడి, మీ 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 లోపల మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీ ముఖం పైన స్పష్టంగా కనిపించేసేది ఇతరులకి. ఇప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారనమాట. అరే మన ఫీలింగ్స్ ఇతరులకి తెలిసినా కానీ వాళ్ళు మనం బాధపడాలనో, మనం నష్టపోవాలనో వాళ్ళ ఫీలింగ్ అయినప్పుడు మన ఫీలింగ్స్ వీళ్ళతో వ్యక్తపరిచి మన ఫీలింగ్స్ వీళ్ళకి చూపిస్తే ఏం లాభము. సో మన ఫీలింగ్స్ ఇంకా వీళ్ళతో చెప్పడం కానీ చూపించడం కానీ చేయకూడదు. మనం పట్టుదలతో మనం అనుకునేది మనం సాధించి మనల్ని మనం నిరూపించుకొని ఆ తర్వాత మట్టికే మన విజయం మన గురించి మాట్లాడాలి. మనం ఏదైనా సాధించిన తర్వాతనే మనం ఏదన్నా చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ అర్హత పొందిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనం సాధించి చూపించాలి. ఆ సాధించాలి అన్న పట్టుదలకి నాంది. మీలో చాలా జ్ఞానం పెరుగుతోంది. ఆక్టోపస్ ఎట్లయితే అది చాలా స్లైమీగా ఉంటుంది, అది ఇంత చిన్న స్పేస్లో కూడా అది ఇట్లా వెళ్ళిపోగలుగుతుంది. అది ప్లేస్ ఎక్కువ ఉంటే అది ఎంతైనా స్ప్రెడ్ అవ్వగలుగుతుంది, విస్తరించగలుగుతుంది. ఆ విధంగా గ్లాస్లో నీళ్లు పోస్తే ఆ గ్లాస్ ఆకారాన్ని తీసుకుంటున్నారు, జగ్లో నీళ్లు పోస్తే జగ్ ఆకారాన్ని తీసుకుంటున్నారు. మీకు ఎక్కడైతే ఇక్కడ మన మాట చెల్లదు అనుకుంటున్నారో అక్కడ మీరు ఒక షెల్లోకి వెళ్తున్నారు. ఎక్కడైతే మీ మాటకు విలువ ఉందో అక్కడ మీరు ముందర నిలబడి మరీ సహాయం చేయడం కానీ, వాళ్ళ కోసం ఇక్కడ మీ మాట చెల్లుబాటు అవుతుందా అక్కడ వాళ్ళ కోసం మీరు ఏం చేయడానికన్నా కానీ మీరు వెనకాడడం లేదు.
సో సో మీకు ఆ విధంగా జ్ఞానం పెరిగింది, ఎక్కడ మన బుట్టి చెల్లుతుంది ఎక్కడ చెల్లదు అనేది మీకు తెలిసిందనమాట. సో చాలా ఓపిక, చాలా తట్టుకునే శక్తి వచ్చింది మీకు. ఇంతకుముందు చిన్న మాట అన్నా కానీ మీరు తట్టుకోలేకపోయేవాళ్ళు, ఇప్పుడు మీకు తట్టుకునే శక్తి వచ్చింది. సో ఈ తట్టుకునే శక్తి రావడంతో మీకు జ్ఞానం పెరిగి మీరు ఇక్కడ చూడండి మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అని ఆల్రెడీ చెప్పా కదా, కింగ్ ఆఫ్ వెజల్స్కి ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈయన వచ్చి విజ్డమ్కి చిహ్నం, హ్యాంగ్డ్ మ్యాన్. మీకు అన్ని కార్డ్స్ ఎంత బాగా ఇంటర్లింక్ అవుతున్నాయి చూడండి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్కి ఉండాల్సిందే రెసిలియన్స్. ఆమెకు ఆ శక్తి, ఆ పట్టుదల లేకపోతే ఆమె అనుకున్న దాంట్లో ఆమె అట్లా దూసుకొని రాలేదన్నమాట, చీల్చుకొని రాలేదు. టాప్ ఆఫ్ ద డెక్లో లర్న్ ద ట్రూత్, మీకు ఇప్పుడు నిజం తెలిసింది. ఇక్కడ గుడ్లగూబ వచ్చింది చూడండి, లక్ష్మీదేవి వాహనం. గుడ్లగూబ వచ్చి విజ్డమ్కి కూడా చిహ్నం. సో మీలో జ్ఞానం పెరుగుతోంది, మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. మీలో ఏవైతే ఈ మార్పులు వస్తున్నాయో ఈ మార్పులు మీ ఉన్నతికి మీకు హెల్ప్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు వరకు స్టక్ ఎనర్జీస్ ఉంటే వాటి నుంచి బయటికి వచ్చి మీ ఇంట్యూషన్ మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేస్తుంది. సో మీరు మీ ఇంట్యూషన్ మాట వినండి. ఎప్పుడైతే మీ ఇంట్యూషన్కి మీ విజ్డమ్, మీ జ్ఞానం తోడవుతుందో మీలో ఎనలేని శక్తి పెరుగుతుంది. నిజాలను తెలుసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి నిజం ఎంత కష్టంగా ఉంటుందంటే, అరే మనం వీళ్ళని ఇంత నమ్మినాము, వీళ్ళే మన గురించి ఇట్లా మాట్లాడినారా, లేదు వీళ్ళే మనకి ఇంత చెడు చేయాలని చూసినారా, లేదు వీళ్ళ వల్లే నేను ఇంత కష్టం అనుభవిస్తున్నానా అని తెలిసినప్పుడు మనసుకు చాలా కష్టంగా ఉంటుంది, అది తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. కానీ అలాంటి వాటిని కూడా మీరు తట్టుకొని నిలబడగలుగుతున్నారు. ఈ నెలలో అలాంటి చేదు నిజాలు కూడా మీ వైపు వస్తున్నాయి. అలాంటి వాటిని కూడా తట్టుకొని మీరు నిలబడి మీరేంటో నిరూపించుకుంటున్నారు. ఇక్కడ మీ శక్తి సామర్థ్యాలని మీరేంది అనేది నిరూపించుకుంటున్నారు. అరే వీళ్ళు ఏం చేయగలుగుతారులే, వీళ్ళకి అసలుకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వద్దులే, వీళ్ళకి దీనిపైన అంత నాలెడ్జ్ లేదు, అట్లా మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళు ఈరోజు ఔరా ముక్కు పైన వేలేసుకునేలాగా మీరు చేస్తారనమాట. మీరు వాళ్ళు చేయలేరు అని చెప్పిన దాంట్లో చేసి మీ నిజమైన శక్తిని నిరూపించుకుంటున్నారు. సో ఈ నెలలో అయితే మీరు అద్భుతమైన స్థితిలోకి వస్తున్నారు. అండ్ చాలా విధాలుగా మీకు ఈ నెల హెల్ప్ చేస్తుంది. మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. మీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ మీరు అలాంటి వాటిలన్నిటినీ క్లియర్ చేసుకోగలుగుతున్నారు. ఏదో ఒక విధంగా ఒక దారి ఎత్తుక్కొని క్లియర్ చేసుకొని ముందరకు వెళ్తున్నారు. మీ పైన మీకు చాలా నమ్మకం వచ్చింది. ఈ నమ్మకం మిమ్మల్ని చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని పోయి నిలుపుతుంది. టు సమ్ అప్ దిస్ స్టోరీ మనం చూద్దాం మనకి ఏం కార్డ్స్ వస్తున్నాయో. వావ్, ఇక్కడ చూడండి, జస్టిస్ అండ్ టవర్. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో 3 ఆఫ్ పెంటికల్స్ ఉంది. నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మీకు కెరీర్ వచ్చింది కాబట్టి. మీరు టీమ్ వర్క్ విల్ హెల్ప్ యూ టు కంప్లీట్ యువర్ డ్రీమ్ వర్క్. నేను ఒక్కడనే ఏదో చేస్తాను, నేను ఒక్కడనే ఏదో నిరూపిస్తాను అంటే ఇక్కడ మీరు ఒక్కరుగా వెళ్తే మీకు అంత ఆదరణ ఉండకపోవచ్చు. అందుకనే ఏంటంటే ఏ మీటింగ్ విత్ ఎ స్ట్రేంజర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారు. సో కొంతమంది వ్యక్తులతో కలిసి మీరు ముందరకు వెళ్ళినప్పుడు మీరు సునాయాసంగా మీ పనిని మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారంట. ఆఫీస్లో అయినా కానీ మీరు టీం వర్క్ చేస్తే మీరు తొందరగా మీకు దక్కాల్సిన రికగ్నైజేషన్, సక్సెస్, విక్టరీ మీకు వస్తుంది. అండ్ మీ స్కిల్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళ దగ్గర నుంచి మీరు కొత్త టెక్నిక్స్ నేర్చుకొని దాన్ని మీరు ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి జ్ఞానాన్ని మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. ఇక్కడ టవర్ కార్డు ఉంది. సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ మీ లైఫ్లో ఏవో జరగబోతున్నాయి. సో ఈ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వల్లనే మీకు ప్రాణాలు జరుగుతాయి. సో లిటరల్గా ప్రాణాలు కానీ లేదు అంతఃమదనం అంటారు కదా, అరే మనతో లైఫ్లో ఏమవుతుంది, మనల్ని ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళ మాటలకు అర్థం ఏంటి, మనం ఇలానే ఉండాలా లేకపోతే మన లైఫ్ని మనం ఎట్లన్నా మెరుగుపరుచుకోవాలా, ఇలా మనం ఆలోచించుకుంటాం కదా మన లైఫ్ని మార్చుకోవాలనో లేకపోతే మనం ఒక మంచి స్టేట్లోకి వెళ్ళాలని చెప్పి. సో ఈ ఇన్సిడెంట్ జరగడంతో మీరు రియలైజ్ అవుతారు అసలు మీరు ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, ఎలా ఉంటే మీకు ఈ న్యాయం దక్కుతుంది అని. సో మీకు ఈ నెలలో న్యాయం అంటే మీకు కనువింపు జరుగుతోందన్నమాట. కొన్ని సంఘటనల వల్ల మీరు నిజాలని తెలుసుకోబోతున్నారు. అందుకని ఇక్కడ వచ్చింది కదా లర్న్ ద ట్రూత్ అని. సో నిజాలని మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ తద్వారా మీకు జరగాల్సిన న్యాయం మీకు
జరుగుతోంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.